ప్రియులారా, మీ అందరికీ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు. మీరంతా బహుక్షేమంగా ఉండాలని మీ అందరి కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థించుచున్నాము. ప్రియులారా, ఈ శుభ సమయంలో జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! యేసు ప్రభువారు ఈ భూమి మీదికి రాక మునుపు ప్రవక్తలలో చిన్న ప్రవక్త జకర్య గారు ప్రవచించారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదికి రాబోతున్నారు. ఈ ప్రవచనము అనుసరించి ఆయన సరాసరి నీ యొద్దకు వస్తాడు అని ప్రవక్త గారు ప్రవచించారు. ప్రియులారా, ఆయన ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు అన్నది ఈ లేఖన వచనాల్లో సుస్పష్టముగా వివరణ ఇచ్చాడాయన. యేసు ప్రభువారు నీ యొద్దకు వస్తున్నాడు గనుక మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. ఆయన రాజుగా వస్తాడు, నీతిపరుడుగా వస్తాడు, నిన్ను రక్షించుటకు వస్తాడు. ఎలా వస్తాడు? దీనుడుగా, తనకు తాను తగ్గించుకున్నవాడై గాడిద పిల్లను ఎక్కి సరాసరి నీ యొద్దకే వస్తాడు. హల్లెలూయా! ఆయన ఎందుకు వస్తాడు అని ఆలోచించినట్లయితే 11వ వచనము చాలా స్పష్టముగా తెలియచేస్తా ఉంది. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. నాతో చెప్పగలరా? హల్లెలూయా! నీరు లేని గోతి అనగా రకరకాల బాధక సాధకలు, మానవ దృక్పథము, నైతిక విలువలు లేకపోయినటువంటి విధానము. నేటి దినాల్లో ప్రేమ చల్లారిపోయింది. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అసూయ, పగ, ప్రతీకారం పెంచుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. అలా నీరు లేకపోయినటువంటి గోతిలో, ఈ పాప బంధకాల్లో పడి ఉన్నటువంటి వారిని తన రక్తము ద్వారా విమోచించి, రక్షించి, పరిశుద్ధపరిచి, నిత్య జీవము ఇవ్వటానికి ఆయన దీనుడుగా గాడిద పిల్లపై ఎక్కి, ప్రియులారా, నీ యొద్దకు సరాసరిగా ఆయన వచ్చి ఉన్నాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! గాడిదపై ఎక్కి వచ్చినటువంటి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఇంకా ఎలాంటి మేలు చేస్తాడు అని ఆలోచించినట్లయితే 12వ వచనము మనకు స్పష్టం చేస్తుంది. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. నాతో చెప్పండి. హల్లెలూయా! నేటి దినాల్లో యావత్ ప్రపంచ వ్యాప్తముగా క్రైస్తవుల మీద దొమ్మిగా దాడి, హింస, చంపటాలు, నరకటాలు, దేవాలయాలు పడగొట్టటాలు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బిహార్, ఉత్తరప్రదేశ్ ఆ పరివాహక ప్రదేశంలో అయితే క్రైస్తవులు బైబిల్ పట్టుకుంటే కఠినంగా శిక్షిస్తున్నారు. యేసు ప్రభువును ఆరాధన చేస్తున్నటువంటి ఆరాధన స్థలాలకు వెళ్లి హింసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో హింసించబడుచు, ద్వేషించబడుచు, బాధలకు గురి అయి యేసు ప్రభు మా దేవుడు అని నిరీక్షణతో ఉన్నటువంటి వారికి ఈ వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి బంధకాల్లో పడి ఉన్నటువంటి మీరు, నిరీక్షణ కలిగినటువంటి మీరు, నేను మీకు అనుగ్రహించబోతున్నటువంటి సురక్షణ కలిగినటువంటి కోట, అది నిత్య జీవం, అది పరలోకం, యుగయుగాలు ప్రభువుతో జీవించేటటువంటి అపూర్వమైనటువంటి పరలోక జీవిత విధానము. ఆ విధానమును మీరు అనుసరించడానికి, అనుభవించడానికి నేను మీకు రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని యేసు ప్రభువారు ఇక్కడ జకర్య ప్రవక్త ద్వారా ఆయన పుట్టక మునుపే రాయించాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! ప్రియులారా, మనమెంత భాగ్యవంతులము! మన దేవుడు మానవ జాతి కొరకు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో కదా. ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు, యేసు ప్రభువారు పరలోకమును విడిచిపెట్టి
ఈ భూమి మీదికి నిన్ను రక్షించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడన్న సంగతి మరువకు సుమా. ఈ గ్రంథమునకు ముందున్నటువంటి జెఫన్య గ్రంథాన్ని గనుక మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే, ప్రవక్త ఏ ఉద్దేశముతో మీరింకా సంతోషించాలి అని ఆయన చెప్పారో మనం ఆలోచన చేసినట్లయితే, జెఫన్య గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాల్లో ఇలా వ్రాసి ఉంది. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన పడగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను రక్షించును. నాతో చెప్పగలరా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ అలుముకొని ఉన్నా కానీ భయపడాల్సినటువంటి పని లేదు. ప్రభువు కొరకు ధైర్యముగా నిలబడాలి. ప్రభువు కొరకు ఆయన రక్షణ సువార్తమానమును ధైర్యముగా ప్రకటిస్తూ ఉండాలి. పౌలు గారు అన్నట్లుగా, చావైతే లాభము, బ్రతుకుట అయితే క్రీస్తు కొరకే అన్నటువంటి సాక్షులముగా ఈ భూమి మీద ప్రభువు మనకిచ్చినటువంటి ఆయుష్కాలమంతా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించుట ఎంతైనా ధన్యత, అది భాగ్యము, అది దేవునికి మహిమ. నాతో చెప్పండి హల్లెలూయా. ఈ చిన్న ప్రవక్తలు ప్రవచించినటువంటి ఈ సారమును యేసు ప్రభువారి యొక్క ఆగమనం అనగా మొదటి రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 21:1-17, మార్కు సువార్త 11:1-11, లూకా సువార్త 19:29-48 వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 25 వచనాల మధ్య భాగములో యేసు ప్రభువారి యొక్క గాడిద పిల్లపై ఎక్కి ఒలీవ కొండ నుండి యెరూషలేము మందిరంలోకి ప్రవేశించినటువంటి విధానము వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ప్రవక్తలు చెప్పినటువంటి మాదిరిగా మెస్సయ్య రాక కొరకు, యేసు ప్రభువారి యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారంతా యేసు ప్రభువారి యొక్క పుట్టుకతో సంబరం జరిపించుకున్నారు. తర్వాత ఆయన బోధల ద్వారా ప్రవచనాల్లో ఏవైతే ఉండిందో దాన్ని, ఆ సత్య సారాన్ని వాళ్ళు కనుగొన్నటువంటి వారుగా, యేసు ప్రభు మా రక్షకుడైనటువంటి దేవుడుగా స్వీకరించిన ప్రతి వారు కూడాను ఇదిగో ఈ ఒలీవ కొండ నుండి యేసు ప్రభువారు బయలుదేరి గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము మందిరంలోనికి వెళుతున్నప్పుడు జయ జయ ధ్వనులతో గ్రామమంతా, ఊరంతా, పట్టణమంతా మారుమోగిపోయినట్లుగా జయధ్వనులతో, హోసన్నా దావీదు కుమారునికి జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయ హో, హోసన్నా, హోసన్నా అనేటటువంటి ధ్వనులతో వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు పరిసయ్యులు, సద్దుకాయులు అడ్డగించి యేసు ప్రభువారిని ప్రశ్నించారు. ఏంటయ్యా, నీ యొక్క ప్రజలు ఇలా వారు గొడవ పెడుతున్నారు అని నివారించవచ్చు కదా అని హెచ్చరించారు. అందుకు యేసు ప్రభువారు స్పందించి, ఒకవేళ ఈ ప్రజలంతా ఊరుకుంటే గనుక ఈ రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు అంతా జయధ్వనులు చేస్తాయి అని చెప్పంగా వారంతా తోక ముడుచుకున్న వారై వెనుదిరిగారు. ఈ దినాల్లో ఇలాగే ఎక్కడ ప్రార్థన కూటాలు జరుగుతున్నా, ఎక్కడ ఆరాధన కూటాలు జరుగుతున్నా, మరెక్కడ దేవుని కొరకు మంచి మనస్సాక్షి కలిగి రక్షించబడిన ప్రతి వారు వారి సాక్ష్యము చెబుతున్నప్పుడు అడ్డగిస్తా ఉన్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు, చంపడానికి వస్తున్నారు, దేవాలయాలు పడగొడుతున్నారు. అయినా గాని మనం భయపడాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే వీరందరూ కూడాను ఒక దినాన యేసయ్య ముందర వారి యొక్క మోకాలు వంగునని రోమా పత్రిక 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు సెలవిచ్చారు. నాతో చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఏది ఏమైనా ఈ భూమి మీద క్రైస్తవులకు ఎవరు ఎంతగా హింసించడానికి వచ్చినా వారందరి కొరకు తన ప్రాణమును పెట్టడానికి యేసయ్య వచ్చాడు గనుక ఇలా చేస్తున్నటువంటి వీరందరి కొరకు మనం ప్రార్థించుట, వీరందరి కొరకు మనము కృతజ్ఞత ప్రార్థన చేయుట మరియు వారిని క్షమించుట ప్రభువారు మనకు నేర్పినటువంటి ప్రేమ పాఠం. ఇలాంటి వారందరి కొరకు యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా
ఇంకొక ప్రవచన మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నాతో చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమామయుడండి. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి, తన ఇల్లు అనేటటువంటి మన హృదయాన్ని పవిత్రపరచి, ఆ పవిత్రపరిచిన హృదయంలో తాను వసించాలని ఎంత గొప్ప ప్రణాళిక చేత ఆయన భూమి దిగి వచ్చి ఉన్నాడో కదా. హల్లెలూయా. తన ఇల్లు అనగా నీవు నేను అని 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 19, 20 వచనాలు స్పష్టం చేస్తా ఉంది. ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి వారు కూడాను తన రక్తము ద్వారా పవిత్రపరచబడి, విమోచించబడి, రక్షించబడి నిత్య జీవాన్ని కలిగి ఉన్నటువంటి వారంతా కూడాను ఆయన మనలో నివసించడానికి ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచూ ఉన్నామని ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనకు స్పష్టం చేస్తా ఉంది. యెరూషలేము మందిరము. ఈ యెరూషలేము మందిరము మన హృదయానికి సూచనగా ఉంది. దాన్ని పవిత్రపరిచేటటువంటి విధానమంతా కూడాను యేసు ప్రభువారి యొక్క శిలువ, మరణ, రక్త ప్రోక్షణను సూచనగా ఉంది. యేసు ప్రభువారు యెరూషలేము మందిరమును ప్రవేశించి ఆ యొక్క మందిరమును పరిశుద్ధపరిచినట్లుగా నీవు నేను మనము యేసు ప్రభువారికి మన హృదయాలు ఇస్తే గనుక ఆయన మన హృదయాలను పవిత్రపరచి, పరిశుద్ధపరచి మనలను సంరక్షిస్తాడు అనే సత్యాన్ని మనము గమనించాలి. యేసు ప్రభువారు సిలువలో నీ కొరకు నా కొరకు చెయ్యాల్సినటువంటి పని, మన ఇల్లు, మనమే తన ఇల్లుగా ఉన్నటువంటి మన హృదయాన్ని ఆయన పవిత్రపరచటం కొరకే ఆయన యెరూషలేము మందిరంలో ప్రవేశించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భము బైబిల్ గ్రంథం నుండి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీరందరూ కూడాను మీరు ఆయన ఇల్లు అన్నటువంటి సందర్భమును జ్ఞాపకము చేసుకోవాలి. ఆ ఇంటికి, మన హృదయానికి, అనగా యెరూషలేము మందిరానికి ముంగుర్తుగా ఉన్నటువంటి ముంగుర్తు ఏదని మనం ఆలోచన చేసినట్లయితే మన హృదయాలే. ఆయన అక్కడ ప్రవేశించి పవిత్రపరిచినట్లుగా, పరిశుద్ధపరచినట్లుగా మనము గనుక యేసయ్యను సొంత రక్షకుడుగా మనం స్వీకరించి ఆయనకు మనము స్థలం ఇచ్చినట్లయితే ఆయన మన హృదయాన్ని ఆయన తన రక్తము ద్వారా పవిత్రపరచి, పరిశుద్ధపరచి, నిర్దోషులుగా చేసి, ఏ శిక్ష విధి లేకుండా చేసి, నిత్య జీవాన్ని ప్రసాదించి, పరలోక భాగ్యాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారు సిద్ధంగా ఉండి ఆయన నీ దగ్గరకు సరాసరిగా గాడిద పిల్లపై ఎక్కి ఆయన వచ్చారు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే యేసయ్యను నేడే రక్షకుడుగా స్వీకరించి రక్షింపబడి మాతో పాటు పరలోకానికి మీరు కూడా రావాలని ప్రభు యేసు నామములో మీకు ఈ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాము. అలాంటి గొప్ప కృపా భాగ్యము ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ యేసు ప్రభువారు అనుగ్రహించాలని మీ కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థించుచున్నాము. దైవాశీస్సులు.